వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక. ప్రియమైన వారలారా, కుటుంబాలుగా మనం అందరం ఉన్నాం. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఒక కుటుంబాల్లో ఉన్నాం కనుక ఈరోజు వెంటనే మీరు పుట్టారు, ఆ కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. కుటుంబం గురించి బైబిల్ గ్రంథం ఒక సత్యం చెప్తుంది. అదేమనంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 ఇంచుమించు 19 వచనాల వరకు మీరు చూసినట్లయితే, ముఖ్యంగా ఆ 13వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ప్రతి కుటుంబము, ఏ కుటుంబము? ప్రతి కుటుంబము. ఆ మాట ప్రారంభంలోనే ప్రతి కుటుంబము అనగానే అన్యులుగా ఉన్న కుటుంబాలు, యేసు ప్రభువాన్ని రక్షకుడిగా కలిగినటువంటి కుటుంబాలు కూడా అని అర్థం వస్తుంది. కానీ ఐసోలేటెడ్గా మనము ఆ వాక్యాన్ని అలా చూడకూడదు. దేవుని వాక్యం ఏదైనా సరే కాంటెక్స్చువల్గా, అంటే కాంటెక్స్ట్ చూడాలి. అంటే ఏ సందర్భంలో ఆ మాట అన్నారు, ఎవరితో అన్నారు, ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు, ఇవన్నీ మనము ఉద్దేశంలో పెట్టుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఈ మాట పౌలు రాస్తూ ఎవరికి రాశాడంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు. కనుక సంఘాల్లో ఉన్న కుటుంబస్తుల గురించి అన్నమాట మాట. ఓకే, సో సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలకైనప్పుడు దేవుణ్ణి కలిగిన కుటుంబం అన్నమాట. కాబట్టి సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబము దేవుని బట్టి పిలువబడ్డాం. సంఘాల్లో ఉన్న కుటుంబాలు, ప్రతి కుటుంబము దేవుని బట్టి పిలువబడితిమి. ఆ ఒక్క దేవుని బట్టి ఈ పిలిచినటువంటి ఆయన ఎదుట మనము మోకాళ్ళు ఊని మోకరించి ప్రార్థన చేయుచున్నాము. ఈ మాట దేవుని బట్టి పిలువబడితిమి అన్న మాట దగ్గర వరకు మనం చూసినట్లయితే, అందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, కాంటెక్స్చువల్గా కాకుండా ఐసోలేటెడ్గా కానీ తీస్తే, దాన్ని బట్టి మనము కుటుంబంగా పిలువబడ్డది కుటుంబ యజమానుని బట్టి అని మనకి అర్థమవుతుంది. కుటుంబ యజమానుడు ఎవరు అంటే మీ తండ్రి గారు, మీ కుటుంబానికి తండ్రి గారు. ఆ తండ్రి బట్టి పిలువబడితే ఆ తండ్రి ఎదుట మోకరించేంటి? నిజమే, ఆ తండ్రి ఎదుట మోకరించంటే అర్థం ఏంటంటే ఆ తండ్రిని గణపరచాలని. ఆ తండ్రిని బట్టి మనం బ్రతుకుతున్నాం కనుక ఆ తండ్రిని మనము సన్మానిస్తున్నామా, గణపరుస్తున్నామా? మీకే ప్రశ్నది, మీకేనండి. తండ్రి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే ఆప్యాయత లేదు, ప్రేమ లేదు. తండ్రి గద్దిస్తే ఒకలా ఉంటాం, తండ్రి ప్రేమతో ఏదైనా కొంటే ఒకలా ఉంటాం. ఆయన కానీ సరిచేయటానికి, కరెక్ట్ చేయటానికి గద్దిస్తే వినము, తిరగబడతాం. కానీ భూ సంబంధమైనటువంటి తండ్రి గురించి కాదు అక్కడ రాయబడ్డది, పర సంబంధమైనటువంటి తండ్రి గురించి. భూ సంబంధమైనటువంటి తండ్రికి మనం లోబడలేకపోతే పర సంబంధమైనటువంటి తండ్రికి కూడా లోబడం. అయినా కుటుంబంగా పిలిచిన తండ్రి అంటే మీరు కుటుంబంగా ఉండటానికి పిలువబడ్డారు మీరు. కనుక కుటుంబంగా ఉండటానికి పిలువబడినటువంటి మీరు ఎవరి చేత ఆ పిలుపు పొందుకున్నారంటే, పిలుపులు అన్నప్పుడు చాలా రకమైన పిలుపులు ఉన్నాయి. ఇండివిజువల్గా దేవుడు పిలుస్తారు, నా సేవ చేయని. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అన్నప్పుడు శ్రమలో ఉన్నటువంటి మిమ్మల్ని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పిలుపు ఏంటంటే కుటుంబంగా పిలుస్తున్నారు మిమ్మల్ని. కుటుంబంగా ఉండటానికి పిలువబడ్డారు. కనుక దేవుని దృష్టిలో కుటుంబము అంటే ఒక సంఘంగా ఉన్న కుటుంబము, సంఘంగా ఉండటం ఒక కుటుంబము, కుటుంబంగా ఉండే ఒక కుటుంబం అంటే తండ్రి, తల్లి, సహోదరులు, సహోదరులు కలిగినటువంటి కుటుంబం, ఒక ఫ్యామిలీ. బట్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ ద చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ, దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో కుటుంబం ఎవరు అంటే సంఘము. కాబట్టి అలాగా ఉండటానికి పిలువబడ్డాం. దానిని బట్టి నీవు నీ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి మాట వినకుండా, లోబడకుండా, నువ్వు ఏదో అయిపోదాం, ఏదో చేసుకుందాం, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ సువార్త కూడిక జరుగుతుంది అనుకుంటూ నువ్వు ఇటు తిరుగుతుంటే యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ బాండ్.
కుటుంబాన్ని విడిచి నువ్వు వెళ్తుంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే నీవు ఎక్స్పోజ్ అయిపోతున్నావు, అపాయమునకు ఎక్స్పోజ్ అవుతున్నావు. చాలామంది కుటుంబాలకి తెలియకుండా తిరుగుతుంటారు. పిల్లలు కుటుంబాలకు లోబడలేరు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చాలా మార్మన్స్ పొందాడు. గతంలో బానిసగా అయిపోయినటువంటి తను ఆ బానిసత్వపు కాడిని వెరగొట్టుకుని ఆ గతంలో ఉన్నటువంటి చెడు వ్యసనాల నుండి తప్పించబడ్డాడు. కానీ కుటుంబానికి లోబడుతున్నాడా? లేదు. ఈ మాట ఈరోజు చెప్తున్నారు. ఏమంటున్నారు? మనము అందరము ఏ తండ్రి చేత కుటుంబంగా ఉండటానికి పిలువబడుతుమో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఊని, అంటే మీరు ఆరాధనకి చేరినప్పుడు ఫ్యామిలీగా చేరాలి. కొన్ని కుటుంబాల్లో, మొన్న ఒక కుటుంబానికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. ఆయన ఇంటి కుమారుడు ఓ చర్చికి వెళ్తాడు. ఆయన భార్య పిల్లలు చర్చికి రారు. ఆ తల్లి చర్చికి వస్తుంది. ఏంటి 3 రకాల ప్రయాణాలా? ఇక్కడ అదే చెప్తున్నారు. ఏ తండ్రి మనల్ని పిలిచారో కుటుంబంగా ఉండటానికి, ఆ కుటుంబంగా ఉండటానికి ఏ ఆత్మీయ తండ్రి చేత పిలువబడ్డారో ఆ తండ్రి ఎదుట అని కలిసి ఉండాలని ఒకటి. రెండోది, ఆత్మీయ తండ్రి అనగా పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభుల వారు తండ్రి అనే దేవుడు. ఆయన ఎదుట మనము మోకాళ్ళు ఊని ప్రార్థన చేయవలను. యూ హ్యావ్ టు బీ ఒబీడియంట్ అండ్ యూ హ్యావ్ టు బీ హంబుల్. తగ్గించుకుని మోకరించి ప్రార్థనాపూర్వకంగా ఆ కుటుంబంలో ఉండటం అనేది మీ బాధ్యత. అప్పుడు ఆ పరసంబంధమైన తండ్రి మీ త్యాగాన్ని, మీ హంబుల్నెస్ని, మీ తగ్గింపుని ఆయన స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కనుక పౌలు ప్రబోధిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, కుటుంబంగా మీరు ఆరాధనకు రావాలి, కుటుంబంగా లోబడాలి, కుటుంబంగా దేవుడికి మీరు లోబడాలి. నిజమే. ఆఖరుగా ఒక మాట చెప్తాను. ఏమనంటే, కొన్ని కుటుంబాల్లో వాళ్ళ కుమారులు దేవుడిని అంగీకరించారు కానీ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కొన్ని కుటుంబాల్లో తండ్రి అంగీకరించాడు కానీ మిగతా వాళ్ళు అంగీకరించలేదు. కొన్ని కుటుంబాల్లో ఆ భార్య అంగీకరించింది కానీ మిగతా వాళ్ళు అంగీకరించరు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆ ఒకళ్ళో ఇద్దరో మిగతా వాళ్ళు చర్చకు వస్తారు కానీ అదే ఆ కుమార్తె, ఆ ప్రత్యేకమైన కుమార్తె ఆవిడ రాదు. ఎందుకు రాదు? నువ్వు ఎందుకు రావు? కుటుంబంగా నువ్వు సంఘానికి ఎందుకు రావు? ఎందుకు తెలుసా? ఎందుకు రావు అంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీ అసలు కథ మొదలవుతుంది. నీ ఫోన్ చాలా బిజీగా ఉంటుంది, నీ కంప్యూటర్ చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరూ లేనప్పుడు నువ్వు వారితో కమ్యూనికేట్ చేయాలని కదా. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నారు. కుటుంబంగా మనము దేవుని సన్నిధిలో మోకరించి ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి. ఆ విధానంలో ఆ పరమ తండ్రిని మనము పూజిస్తూ యేసు ప్రభుల వారి రక్తాన్ని ఆశ్రయిస్తూ మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో నిన్ను ఆరాధించుట, నిన్ను మహింపరచుట, నీ రక్తం చేత కడగబడుట ఎంత ప్రాముఖ్యమో నీవు ఈరోజు మాతో మాట్లాడి బయలుపరిచినందుకు నీకు వందనాలు. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మీ ఆత్మ బలంతో మమ్మల్ని నింపి కుటుంబాల్లో అవసరతలు తీర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.